హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీని చాలా ఈజీగా అండ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. అండ్ వంట రాని వాళ్ళు కూడా చాలా క్విక్గా చేసేయచ్చు. సో వంట రాని వాళ్ళకి, బ్యాచిలర్స్కి ఈ రెసిపీ అయితే చాలా పర్ఫెక్ట్గా యూస్ అవుతుంది. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి. అండ్ ఈ రెసిపీ టేస్టీగా, హెల్త్కి హెల్తీగా చాలా బాగుంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెసిపీ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 3 ఎగ్స్ని తీసుకోవాలి. నేను క్వాంటిటీకి సరిపడా ఎగ్స్ని తీసుకుంటున్నాను. మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో తీసుకోండి. నెక్స్ట్ 1.5 టేబుల్ స్పూన్ రాక్ సాల్ట్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఎగ్స్ డిప్ అయ్యేలాగా వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టేసి బాయిల్డ్ అవ్వనివ్వాలి. ఫైవ్ టు 10 మినిట్స్ అయ్యాక చూడండి, ఎగ్స్ వాటర్లో చాలా బాగా బాయిల్డ్ అయిపోయాయి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్ పెట్టేసి బాయిల్డ్ అవ్వనివ్వాలి. అండ్ నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ ఎగ్స్లోకి నార్మల్ వాటర్ని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అయ్యాక పీల్ తీసుకోవాలి. ఫైవ్ మినిట్స్ అయ్యాక చూడండి, ఒక్కో ఎగ్ తీసుకొని ఇలా ట్యాప్ చేసి రబ్ చేయండి. మనకి పీల్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇలానే మిగతా ఎగ్స్ అన్నింటినీ ట్యాప్ చేసి పీల్ని రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని నేను కట్ చేస్తున్నాను. ఒక ఎగ్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. నేను చూపించిన విధంగా చేసేయండి. చూడండి, ఎగ్స్ అన్నింటినీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎల్లో తినని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు ఇలా ఎల్లోని రిమూవ్ చేసేయండి. మేమైతే ఇక్కడ లోపల ఎల్లోని అయితే తీసుకోము. సో ఎల్లోని రిమూవ్ చేసి ఓన్లీ ఔటర్ పార్ట్ని అయితే ఉంచుతున్నాను. వీటిని ఇప్పుడు ఇంకో పార్ట్గా స్మాల్ సైజ్లో కట్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వక ముందే 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ తీసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ నేను లైట్గా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం బాయిల్ చేసే టైంలో రాక్ సాల్ట్ని ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ లైట్గా అల్లం పేస్ట్ వేసుకోవాలి. లైట్గా పసుపు వేసుకోవాలి. కాస్త కొత్తిమీర కాడల్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. టూ మినిట్స్ అయ్యాక మనం ముందుగా బాయిల్ చేసుకొని కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ని వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి. ఇప్పుడు ఓ 2 to 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి.
5 మినిట్స్ అయ్యాక పైనుండి కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, మన ఎంతో టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెసిపీ రెడీ అయిపోయినట్టే. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ ఈ రెసిపీని చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో చూసారు కదా. సో నేను చెప్పిన స్టెప్స్లో స్టెప్ బై స్టెప్ ట్రై చేసేయండి. నేను చేసిన దానికన్నా ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. సో మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే please do like, share and subscribe my channel. And don't forget to press the bell icon to get more updates. Until then, take care. Bye bye.